ఈరోజు మన పూజీపాలెం సెంట్రల్ యానివర్సరీ 2010లో మనకి ఎస్టాబ్లిష్ చేశారు గురుగారు. దాదాపు 15 సంవత్సరాలు అయిపోయింది. నియర్లీ 15 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన సందర్భంగా మనం యానివర్సరీ చేసుకుంటున్నాం. బట్ గురుగారు మనకి పూజీపాలెం సెంటర్ ధ్యానం అనే ముఖ్యమైన విషయంపై ఫోకస్ చేసినట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఈ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం అవగాహన ప్రకారం ఏంటంటే ఎవరికా వ్యక్తిగతంగా ఉద్ధరింపబడటం అనేది ఆయన యొక్క భావనగా స్వీకరించి ఎవరికి వాళ్ళు మనందరం కూడా ఆయన ఏ విధంగా అయితే ఎస్టాబ్లిష్ దేనికోసం చేస్తున్నారో దాన్ని వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు గురువు యొక్క విధేయతను పాటిస్తూ గురువు సంబంధించి విధేయత పాటిస్తూ మనం అందరం ఉద్ధరింపబడినప్పుడే ఆయన నిజమైన సంతోషం వస్తుంది. ఆ విధంగా మనం ఉద్ధరింపబడి ఆయన కార్యక్రమంలో ఒక మంచి పనిముట్టుగా తయారై ఉండాలి అనేది మన యొక్క భావనగా ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఈ సందర్భంగా ఆయన మనకి అనేక విధాలైన బుక్స్ మనకి ఇచ్చే ఉన్నారు. తెలుగులో బాబావారి పుస్తకాలన్నీ మనకి ఇంగ్లీష్లో ఉన్నాయి. సో మనం అనేక గురుగారు ఆడియోస్ వింటూ ఉంటాం. గురుగారు ప్రవచనాలు మన బుక్స్ రూపంలో మేల్కొల్పు పుస్తకాలు రిలీజ్ చేశారు మన ట్రస్ట్ వారు. అవన్నీ మనం ఇక్కడ వెంకోజీపాలెం సెంటర్లోని మరియు కైలాసగిరి కేంద్రంలో కూడా మనం ఆదివారాలు గురువారాలు సంపూర్ణ ప్రవచనాలు కానీ మేల్కొల్పు కార్యక్రమానికి సంబంధించిన పుస్తకాలు కానీ మనం అధ్యయనం చేయడం, డిఫరెన్స్గా గురుగారు ఆడియోస్ వినడం, మన డౌట్స్ మన సభ్యులు ఎవరికి వాళ్ళు అందరూ కలిసికట్టుగా మనం డిస్కస్ చేసుకోవడం, దానిపైన అవగాహన కోసం మనకి ఇక్కడ కార్యక్రమం చేసుకుంటా దాన్ని మనం జానప్రక్రియగా మలుచుకుని ఆ క్లారిటీతో మరింత ముందుకు వెళ్ళి మనం అవగాహన పెంచుకొని గురువుగారు చెప్పిన విధంగా మనం ముందుకు వెళ్ళడమే మనకున్న ఏకైక మార్గం అని మనందరికీ తెలిసిన విషయమేనండి. ఈ విధంగా మనం గత కొంతకాలంగా కూడా మనకి రెగ్యులర్గా ప్రతి గురువారము వెంకోజీపాలెం సెంటర్లో కార్యక్రమం జరుగుతూ ఉన్న సందర్భంలో మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ప్రజెంట్ మనం అవేకనింగ్ వాల్యూమ్ నెంబర్ 10 నడుస్తుందండి. ఆ బుక్స్ మనం చదువుకుంటా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం ఇక్కడ వెంకోజీపాలెంలోని. అలా కైలాసగిరి కేంద్రంలో కూడా ప్రతి ఆదివారం సాయంకాలం పూట ఇవి డిస్కస్ చేసుకోవడం, సెపరేట్ డౌట్స్ క్లారిఫై చేసుకోవడం, కుదిరిన సమయంలో మనం ధ్యానం చేసుకునే అవకాశం మన గురుగారు ఇచ్చారు. ఇక్కడ వెంకోజీపాలెం సెంటర్లో మార్నింగ్ 6 to 7 ఎవ్రీ డే అండ్ ఈవినింగ్ కూడా ఈ 6 to 7 మన ధ్యాన సమయం నిర్దేశించి ఉంచారు. కానీ మిగిలిన వారు ఎవరికైనా సరే ఏ సమయంలో వచ్చి మనకి ధ్యానం చేసుకునే అవకాశాన్ని కూడా గురుగారు ఇస్తున్నారు. ఈ విధంగా మనం ఇక్కడ మనం ఉద్ధరింపబడితేనే ఆయనకు నిజమైన నివాళిగా అనిపిస్తూ ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మెహర్ బాబా వారికి, అమ్మగారికి, గురూజీకి జై బాబా. జై బాబా ప్రసాద్. ఇప్పుడు మెహర్ బాబా గారు ఈ మన 2 విశాఖపట్నం ప్రోగ్రామ్ ఆయన సమన్వయం చేస్తూ అన్ని కార్యక్రమాలు తీసుకొస్తారు. మెహర్ బాబా గారు మాట్లాడారు. అందరికీ జై బాబా, జై సత్యదేవ్, జై మాతృ. ఈరోజు మన వెంకోజీపాలెం ఉంది కదా, అవతార్ మెహర్ బాబా ఆధ్యాత్మిక కేంద్రాన్ని ధ్యానం ద్వారా 15వ వార్డు కోసం గురుదేవుడు, అమ్మగారు, మెహర్ బాబా వారి దివ్య ఆశీస్సులతోటి మనమంతా చాలా ఆనందదాయకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ నిర్వహించుకుని ఇప్పుడు మనం ఆదరవగలగడం కూడా మనం అందరే ఈ జన్మలో అదృష్టం నేను భావిస్తున్నాను. మనకి పర్టికులర్గా ఈ వెంకోజీపాలెం సెంటర్ మన ప్రారంభోత్సవం చేసినప్పటి నుంచి ఈ 15 సంవత్సరాలుగా మన సభ్యులందరూ చాలా కార్యక్రమాల్లో పర్టికులర్గా యానివర్సరీలో ఎక్కువ మంది హాజరవుతున్నారు. కోవిడ్
2000 సంవత్సరం ముందు వరకు ప్రతి గురువారం జరిగే కార్యక్రమాలు బాగానే దగ్గర 25 మంది 30 మంది కూడా వచ్చి హాజరయ్యేవారు. తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత మనం వర్చువల్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్న తర్వాత గ్రాడ్యువల్గా తగ్గిపోయి మన వర్చువల్ ప్రోగ్రామ్స్ కూడా ఆపేసిన తర్వాత కూడా హాజరు అనేది 5, 6 లేదా 8 మంది తక్కువ సభ్యులు మాత్రమే హాజరయ్యి జరుగుతుంది. ఇద్దరు అంటే యాక్చువల్ పొజిషన్ సిచ్యువేషన్ నేను చెబుతున్నాను. ఈ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా సద్గురుదేవులు డైరెక్ట్గా మన కొంతమంది సభ్యులకి బాధ్యతలు అవజెప్పారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమ నిర్వహణ మన బి శ్రీనివాస్ గారికి ఆ రోజుల్లో 2010 సంవత్సరంలోనే వారి బాధ్యతలు చెప్పారు. అప్పటి నుంచి ఆయన ఈ 15 సంవత్సరాలుగా ప్రతిరోజు ఇక్కడికి మార్నింగ్ ఉదయం 6 గంటలకల్లా వచ్చి ధ్యానం చేసుకుని ప్రేయర్ చేసి హారతిచ్చి ఆయన డ్యూటీకి వెళ్ళిపోవటం. అదేవిధంగా సాయంకాలం కూడా 6 గంటలకు వచ్చి సేమ్ ధ్యానం చేసి ప్రార్థనలో హారతి ఇచ్చి కార్యక్రమం నిర్వహించుకుని ఆయన బాధ్యత నిర్వహించారు ఈ సెంటర్కి సంబంధించి. అదేవిధంగా ఇంకో గిరి కేంద్రానికి సంబంధించి ప్రతి ఆదివారం మనకి 4 గంటల నుంచి సాయంకాలం 4 గంటల నుంచి 7 గంటల వరకు మన కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా ఆ కార్యక్రమం వివరాలు మనందరికీ తెలుసుకుని నిర్దేశించారు. ఆ బాధ్యత కూడా మన శ్రీనివాస్ గారు కవరించారు. ఈ 15 సంవత్సరాలుగా ఆయన ఎప్పుడో చాలా వేళగా లెక్కెట్టవచ్చు. ఆయన ఊళ్ళో లేక వేరే ఊరు వెళ్ళవలసి వస్తే సొంత పనులు మీద కానీ వేరే పనులు మీద అప్పుడు ఆ రోజుల్లో తప్పిస్తే మిస్ అవ్వకుండా ఈ కార్యక్రమాలు చాలా చక్కగా అది గురుదేవుల అనుగ్రహమే. ఆయనతోటి ఈ గురుదేవుడు ఈ కార్యక్రమాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహణ చేసుకుంటున్నారు అన్నమాట. ఆయన చాలా అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను. తర్వాత ఈ సెంటర్స్ నిర్వహణలో మన రఘునాథరాజు గారి కుటుంబ సభ్యులు, తర్వాత శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులు, అనురాధ గారు, ఇంకా పేర్లు మర్చిపోయినా కానీ సిరి గారు అందరూ ఈ పర్టికులర్గా ఈ కేంద్రానికి డైలీ నిర్వహణకి ఉదయం వచ్చి హౌస్ కీపింగ్ చేస్తాం కానివ్వండి, తర్వాత చిన్న ఏ కార్యక్రమం అటెండ్ అవ్వాల్సి వచ్చినా వాళ్ళే బాధ్యతగా తీసుకుని చాలా గురుదేవుల అనుగ్రహం పాలకులు అవుతున్నారు. చాలా సంతోషం. నేను ముఖ్యంగా తెలియపరిచేది ఏంటంటే ఈ వెంకటజీపాలెం సెంటర్ గురుదేవులు స్థాపించిన ఉద్దేశం ఏంటంటే వ్యక్తి ఆత్మల్ని ఉద్ధరించే నిమిత్తం ఆయన ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి నాకు డైరెక్ట్గా నా యొక్క దైవీ అనుగ్రహం మీకు లభిస్తుంది. మీరు ఇక్కడికి వచ్చి సాధన చేసుకుని గురుదేవుల ఆదేశాలకి విధేయులై మన సాధన చేసుకుని వారికి అర్పణైతే కనుక తప్పకుండా మనకు వారి యొక్క దివ్యానుగ్రహం లభిస్తుందని హామీ ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది మన చేతుల్లో ఉంది. గత 15 సంవత్సరాలుగా మనం ఎంతమంది అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నారు అనేది మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుని రాబోయే రోజుల్లో ఒకవేళ మనం మిస్ అయ్యి ఉంటే కనుక గురుదేవుల అనుగ్రహాన్ని మెహర్ బాబా అమ్మగారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రయత్నిస్తున్నాను ఈ కేంద్రానికి సంబంధించి. అదేవిధంగా కైలాసగిరి కేంద్రానికి ప్రతి ఆదివారం జరిగే కార్యక్రమాలు కూడా 30-40 మంది వచ్చేవారు. కోవిడ్ తర్వాత వర్చువల్ ప్రోగ్రామ్ అన్న తగ్గిపోయింది. ఈ మధ్య 2025 సంవత్సరం మార్చి నెల నుంచినేమో అక్కడ పైకి ట్రాన్స్పోర్టేషన్ కొద్దిగా రిస్ట్రిక్షన్స్ ఉండటం వల్ల మన వెహికల్స్ పర్మిషన్ లేదు. లిమిటెడ్గా 6 వెహికల్స్కే పర్మిషన్ ఇస్తారు. ఆ కారణంగా కూడా బాగా తగ్గిపోయారు. ఒక 6 వెహికల్స్కి మన వ్యాన్తో కలిపి ఉన్నాయి. అంతవరకు మనం అకామిడేట్ చేశారు. మన మెంబర్స్ వచ్చే కార్లోనే మిగిలిన మనం కోఆర్డినేట్ చేసుకుంటే రాగలరు. మిగిలిన సభ్యులు కూడా ఆదివారం కార్యక్రమాలు కూడా వారి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో కానీ ఏదో విధంగా వచ్చి గురుదేవులు అనుగ్రహించే వారి యొక్క ఆదేశాన్ని మనం పాటించి వారి అనుగ్రహం పాత్రలు అవ్వాల్సిందిగా నా యొక్క ప్రార్థన. తర్వాత ఈరోజు ఈ యానివర్సరీకి సంబంధించి మన కారణ జన్ములు స్వర్గీయ టీవీఎస్ మూర్తి గారి కుటుంబ సభ్యులు మెహర్ గారు, చెల్లి మెహర్ ప్రదీప్, వారి సతీమణి గారు,
ప్రదీప్ గారి పాప వాళ్ళ బాబు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వచ్చి మెహర్ ప్రవీణ్ అంటే సత్యకుమారుడు స్వర్గీయ మెహర్ ప్రవీణ్ ఇంకా మన సభ్యులు తెలియపరిచారు మస్తు అని. వారి కాలం చేసిన సంవత్సరం సందర్భంగా ఈ సంవత్సరం సందర్భంగా ఈ యానివర్సరీకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు భరిస్తారని ముందుకొచ్చి వారు నిర్వహించుకుంటున్నారు సంబంధించిన కార్యక్రమం. వారికి మన వైజాగ్ సెంటర్ సందర్శన అభినందనలు, కృతజ్ఞతలు. తర్వాత ఈ కేంద్రం రెండు నిర్వహించుకోవడానికి మన గురుదేవులు కొన్ని బాధ్యతలు అవజెప్పి మన మెంబర్స్ అందరికీ ప్రతి నెల స్టార్టింగ్లో కుటుంబ సభ్యుల్లో ఒక మెంబర్కి ఒక 100 రూపాయలు మనకు చెప్పి సెంటర్ నిర్వహణ కోసం అనమాట తెలియపరిచారు. అది గ్రాడ్యువల్గా మన ఖర్చులు పెట్టిన తర్వాత కొంతకాలానికి 200 చేసాం, ఇప్పుడు 300. కంపల్సరీ కాదు, ఎవరెంత ఇవ్వగలిగితే అంటే. ఆ విధంగా మనం ఆర్థిక నిర్వహణ చేసుకుంటూ వచ్చాం 15 సంవత్సరాలుగా. ఆర్థిక నిర్వహణ మన ఈ అకౌంట్ అంతా మన పేరునే అకౌంట్ నడుస్తుంది. ఈ ట్రస్ట్కి ప్రతి ఆర్థిక సంవత్సరంలో మనం మార్చి 31వ తారీఖు పూర్తవగానే ఏప్రిల్ 1వ తారీఖున మనం ఈ ట్రస్ట్ యొక్క అకౌంట్స్ అన్ని వైజాగ్ సెంటర్ యొక్క అకౌంట్స్ మన మండపేటలో నికేతన్ ట్రస్ట్ వారికి మనం అందజేయడం జరుగుతూ ఉన్నది 15 సంవత్సరాలుగా. ఇప్పటి వరకు మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. మన సభ్యులందరూ ఈ యొక్క విరాళాలు, ఈ సభ్యత్వాలు పే చేసి ఏమన్నా ఎడిషనల్గా ఖర్చులు వచ్చినా కానీ అందరూ ఎంతో ముందుకొచ్చి సహృదయంతో గురుదేవుల అనుగ్రహ పాత్రలు అవుతున్నారు ఈ విరాళాలు ఇచ్చి. అదేవిధంగా మనకి కైలాసగిరి ట్రాన్స్పోర్ట్కి సంబంధించి పూర్వం గురుదేవులు మనకి ప్రసాదించిన ఒక వ్యాన్ ఉండేది. అది చిన్న వ్యాను, సుమారుగా ఒక 12 సంవత్సరాల దాకా వాడాము దాన్ని. తర్వాత మన 3 years బ్యాక్ నుంచి మన నాగారెడ్డి గారు అంటే మా దగ్గర ఉన్న ఇన్నోవా వాహనాన్ని ఇచ్చారు. దాన్ని 3 సంవత్సరానికి వాడుతున్నాము. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మన కేంద్రం తరఫున సభ్యులందరి తరఫున ధన్యవాదాలు. ఈ ఆర్థిక నిర్వహణలో మన సభ్యులందరికీ అందరూ భాగస్వాములు కాబట్టి ఈ అకౌంట్స్ కూడా బ్రీఫ్గా నేను తెలియపరుస్తాను. తెలియపరిచి ప్రతి ఏడాది మనం ఏంటంటే ఈ అకౌంట్స్ పేపర్స్ కూడా ఈ కేంద్రంలో ఒక సెట్ ఉంటుంది, ఈ కేంద్రంలో కూడా ఒక సెట్ పెట్టి ఎవరైనా ఎప్పుడైనా వచ్చి చూస్తారు. ఈ అకౌంట్ ఈ బ్రీఫ్గా నేను అకౌంట్ చేయగలిగాను. అంటే 2024-25